కానమై జిల్లా మొలకల్ చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో ఎక్సైజ్ సిఐ హిమబిందును సస్పెండ్ చేసింది ఎక్సైజ్ శాఖ. నకిలీ మద్యం తయారీ పసిగట్ట లేదనే కారణంగా హిమబిందును అధికారులు బదిలీ చేశారు. అయితే తాజాగా నకిలీ మద్యం తయారీ విషయమై ఆమె పాత్రపై అధికారులకు ఆధారాలు లభించడంతో ఎక్సైజ్ కమిషనర్ సస్పెండ్ చేశారు. రైట్, ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, మొత్తానికి లిస్టులో 21 మంది చేరినట్టుగా ప్రస్తుతం అప్డేట్ చూస్తున్నాం. అలాగే బదిలీ వేటు పడ్డ హిమబిందును సస్పెండ్ చేసినట్టుగా కూడా తాజాగా వార్తలు చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర అప్డేట్స్? మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను సంచలనం సృష్టిస్తున్నటువంటి యొక్క కూటమి ప్రభుత్వ నేతల కనుసన్నల్లో జరిగినటువంటి నకిలీ మద్యం కేసులో ఒక్కొక్కటిగా నిందితుల వివరాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే 14 మంది నిందితులను అరెస్ట్ చేసినటువంటి 14 మంది నిందితులకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్ లో చేర్చిన తర్వాత మరో 7 మందిని కూడా తాజాగా ఈ యొక్క కేసులో నిందితులుగా చేర్చడం. వీటిలో తమ్మలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి జయచంద్రారెడ్డితో పాటు అతని బావమరిది రెడ్డి, అతని దగ్గర అకౌంటెంట్ గా పనిచేసినటువంటి బాబుతో పాటు బెంగళూరుకు చెందినటువంటి బాలాజీ, సుదర్శన్, రవి వీరందరినీ కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ఏదైతే ఏటు నిందితుడిగా అరెస్ట్ అయినటువంటి కట్టారాజు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు ఇప్పటికే చెప్పడం జరిగింది. ప్రధాన నిందితుడు జనార్దన్ రావు వద్ద అకౌంటెంట్ గా గుమస్తాగా పనిచేస్తున్నటువంటి యొక్క కట్టారాజు దగ్గర పూర్తి స్థాయిలో యొక్క డేటా అంతా ఉండడం, అతని వద్ద ఉన్నటువంటి డైరీ నుంచి మరోవైపు ల్యాప్టాప్ నుంచి ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకోవడం ద్వారా కొన్ని కీలక విషయాలను ఇప్పటికే రాబట్టడం జరిగింది. దీనిలో భాగంగానే యొక్క ఆర్థిక పరమైన లావాదేవీల విషయం పైన ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. ఈ క్రమంలో అతన్ని అరెస్ట్ తీసి రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అరెస్ట్ అయినటువంటి వారందరికి సంబంధించి కూడా రిమాండ్ రిపోర్ట్ లో ఈ రోజు చేసినటువంటి 14 మంది నిందితులతో పాటు మిగిలినటువంటి వారిపై కూడా ఈ రోజు మిగిలిన వారిని అరెస్ట్ చేసిన రంగం సిద్ధం చేస్తున్నారు. 10 మందిలో వీరిలో మొత్తం అంతా కూడా ప్రధాన నిందితుడు జయచంద్రారెడ్డితో పాటు అతని బావమరిది కోసం ఎక్సైజ్ పోలీసులు గాలిస్తున్నారు. తమ్మలపల్లి కోర్టు ఈ రోజు రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నటువంటి నిందితులు కొంతమందిని కస్టడీ పిటిషన్ చేశారు. వారిపై ఈ రోజు విచారణ చేపట్టబోతోంది.